పూరా లోకల్. రేపు అక్టోబర్ 2న ఇటు దసరాతో పాటు గాంధీ జయంతి కూడా ఉండడంతో నగర వ్యాప్తంగా ఉన్న అన్ని వైన్ షాప్ను కూడా క్లోజ్ చేయమని ఇటు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే కనుక మనం ఒక వైన్ షాప్లో ఉన్నాము. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, వ్యాపారం అనేది ఎలా సాగుతుంది, రేపు ఎలాంటి నిబంధనలు అనేవి ఇచ్చావు ప్రభుత్వం నుంచి అనేది కూడా వాళ్ళతో మాట్లాడి తెలుసు. ప్రభుత్వం ఏ టైం వరకు ఉంచమంది, రేపు ఏ టైం నుంచి ఏ టైం వరకు కూడా బంద్ ఉంటుంది? ఈ రోజు 11 వరకు ఉంటుంది మేడం. ఈ రోజు 11 వరకు, రేపు కంప్లీట్ టోటల్ హాలిడేస్ షాప్. రేపు కంప్లీట్ హాలిడేస్ ఉంటుంది టోటల్. ఈ రోజు 11 క్లోజ్ చేస్తే మళ్ళీ ఎల్లుండి 10కే ఓపెన్ చేయాల్సింది. నేను రేపు 2 తారీఖు కాబట్టి 2 తారీఖు కంప్లీట్ బంద్, 3 తారీఖు నాడు 10కు ఓపెన్ చేస్తాం షాప్స్ అంతే. మరి రేపు దసరా కూడా వస్తుంది కాబట్టి అందరూ వైన్ షాప్స్ వైపే చూస్తుంటారు. కానీ రేపు గాంధీ జయంతి బంద్ కూడా ఉంటుంది. ఈ 3 రోజుల నుంచి వ్యాపారం అనేది ఎలా కొనసాగింది, ఈ రోజు ఎలా ఉంది? మీడియం ఉంది బిజినెస్. అది ఇప్పటివరకు ఏం లేదు. మామూలు రోజు రెగ్యులర్ ఎలా ఉందో ఎవ్రీడే ఎలా ఉందో అలానే ఉంది. మరి చెప్పలేము, ఇప్పుడు సాయంత్రం చెప్పలేము. ఈ రోజు సాయంత్రం ఇట్లా ఉంటే ఉంటుందేమో చెప్పలేము. అది ఇప్పుడు ఏం లేదు, సేమ్ ఇది ఈక్వలే ఉన్నది. ఈక్వలే. సో ప్రతి సంవత్సరం చూసుకుంటే కనుక దసరాకి మంచిగా గిరాకీ అనేది ఎక్కువగా ఉంటుంది వైన్ షాప్స్కి. మరి ఈ సంవత్సరం మరి దసరా రోజు క్లోజ్ ఉంటుంది, బంద్ ఉంటుంది కాబట్టి ఎలా లాస్ అవుతారు అనుకున్నారు? బిజినెస్ పరంగా నష్టమే, దానికి బిజినెస్ పరంగా నష్టమే. అంటే అది కంపల్సరీ బంద్ చేయాల్సిందే. గాంధీ జయంతి దానికి ఎవరేం చెప్పడం లేదు. దానికి ప్రభుత్వ ఆర్డర్, గవర్నమెంట్ ఆర్డర్ కాబట్టి దాన్ని ఏం బంద్ అని అనడానికి ఏమి లేదు. దానికి కంపల్సరీ హాలిడేస్ అది బంద్ చేయాల్సిందే దానికి. అది అంతే. ఈ రోజు ఏమో తీసుకుంటారేమో కస్టమర్స్. ఏమైనా ఇప్పుడు తీసుకొని పెట్టుకోవడానికి రేపు పెద్ద ఏమైనా పండుగ చుట్టాలు వస్తారు కాబట్టి తీసుకొని దాచిపెట్టుకుంటే పెట్టుకుంటుండో చెప్పలేము. అది ఎవరి వాళ్ళ కస్టమర్ మీద ఆధారపడమాలి అంతే. మరి వస్తున్నారా క్రౌడ్ అనేది ఎక్కువగా రావడం, తీసుకెళ్లడం అనేది? ఇప్పటివరకు లేదు మేడం, ఇప్పటివరకు లేదు. ఒకవేళ లాస్ అయితే కనుక రేపు దసరా రోజు ఇవన్నీ బంద్ అయితే ఎంతవరకు లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయో, లేకపోతే అంటే బిజినెస్ పరంగా ఉంటుంది అట్లా చెప్పి దానికి ఏం లేదు. అంతే, లాస్ అని నష్టం అనేది అయితే ఉంటుంది. అది కంపల్సరీ. అది దసరా పండుగనే కాదు, ఎప్పుడు అది గాంధీ జయంతి కాబట్టి బంద్ చేయాల్సింది. దానికి ఏం చెప్పడం లేదు అంతే. దానికి నష్టం అంటే ఏ పండుగ వినాయకునికి నిమజ్జనం అప్పుడు బంద్ వస్తుంది, హోలీకి వస్తుంది బంద్. ఇక మిగతా అక్టోబర్ 2 గాంధీ జయంతి 26 జనవరి ఇవంటి గవర్నమెంట్ ఆర్డర్ కాబట్టి దాన్ని ఏం చెప్పడం లేదు. ఏదైనా గవర్నమెంట్ ఆర్డర్తో చెప్తేనే బంద్ చేస్తుంది. ఇది ఒక్కటి ఏదైనా వాళ్ళు ఆర్డర్ లేకుండా మనం బంద్ చేయాల్సిందే దాన్ని. అందుకే నేషనల్ హాలిడే కాబట్టి ఏం బంద్